ప్రకాశం జిల్లా దొనకొండలో మేజర్ గ్రామ పంచాయతీ పారిశుద్ధ్య కార్మికుల పెండింగ్ లో ఉన్న 6 నెలల వేతనాలు వెంటనే చెల్లించాల్సిన డిమాండ్తో ధర్నా చేశారు. కార్యక్రమాన్ని దొనకొండ మండల సిఐటియు ఆధ్వర్యంలో పంచాయతీ కార్మికుల అధ్యక్షుడు బందలపాటి చిన్న బాలకోటయ్య అధ్యక్షతన మండల అభివృద్ధి అధికారి ఆఫీస్ వద్ద నిర్వహించారు. మండల అభివృద్ధి అధికారి మీడియా ప్రతినిధి ప్రశ్నలకు స్పందిస్తూ పండుగ సందర్భంగా అన్ని ఉద్యోగులకు వేతనాలు తక్షణమే అందేలా ఏర్పాటు చేస్తామని, ప్రభుత్వం గత నెలలో ఆమోదించిన బడ్జెట్ వచ్చాక పెండింగ్ బకాయిలను తప్పనిసరిగా చెల్లిస్తామని తెలిపారు. సందర్భంగా సిఐటియు దొనకొండ మండల కన్వీనర్ చిరుపల్లి అంజయ్య మాట్లాడుతూ పెండింగ్ లో ఉన్న 6 నెలల వేతనాలు వెంటనే చెల్లించాలి, స్వచ్ఛ భారత్ కార్మికులకు 2 నెలల వేతనం ఇవ్వాలి, కనీస వేతన చట్టం అమలు చేయాలని తెలిపారు. ఇతర సమస్యలు పరిష్కరించాలని నినాదాలతో ధర్నా చేశారు. తదుపరి వార్షిక మండల అభివృద్ధి అధికారి ప్రత్యేక ఆర్జీ కూడా సమర్పించారు. కార్యక్రమంలో సిఐటియు నాయకులు చిరుపల్లి అంజయ్య, పలుకూరి లోకయ్య, కొండ యేసుదాసు, యోహోను, ఆరవ్ రాణి, ఓర్పు మేరీ, మార్తమ్మ, నరసింహులు మరియు రాణి కుందుర్తి, చిన్ని నరసింహులు, కోలా కిరణ్ కుమార్, కొమరగిరి శ్రీను పాల్గొన్నారు. సోదరులారా, ఈరోజు మన దొనకొండ మేజర్ గ్రామ పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులకు గత 6 నెలల నుండి పెండింగ్లో ఉన్న వేతనాలని ఏమంటే ఇవ్వాలని చెప్పేసి ఈరోజు దొనకొండ మండల అభివృద్ధి అధికారి ఆఫీస్ వద్ద పంచాయతీ కార్మికులతో కలిసి ధర్నా చేయడం జరుగుతుంది. వెంటనే అధికారులు పంచాయతీ కార్మికులకు పెండింగ్లో ఉన్నటువంటి వేతనాలు ఇవ్వాలి. వాళ్ళకి అనేక సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యలు కూడా పరిష్కరించాలి. అదేవిధంగా కనీస వేతనాన్ని కనీస వేతనాన్ని అమలు చేయాలి. కనీస వేతనం అయినటువంటి 20,000 రూపాయలని ప్రతి కార్మికుడికి కూడా ఇవ్వాలని గతంలో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పుని అధికారులు అమలు చేయాలని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. అదేవిధంగా ప్రతి నెల కూడా పంచాయతీ కార్మికులకు వేతనాలు ఇవ్వాలి. ఈ విధంగా మనం ప్రతి నెల వేతనం ఇవ్వకపోతే పారిశుద్ధ్య కార్మికులు పనిచేస్తూ వాళ్ళు 6 నెలల నుంచి పెండింగ్లో ఉన్న వేతనాలు ఉంటే ఏ విధంగా వాళ్ళు పోషణ జరిగి ఏ విధంగా జీవించి వారు పనిచేయాలనేది మేము చెప్పదలుచుకున్నాం. అందువల్ల అధికారులు వెంటనే స్పందించి వాళ్ళకి పెండింగ్లో ఉన్నటువంటి 6 నెలల వేతనాలను కూడా వెంటనే ఇవ్వాలని కోరుతున్నాం.